హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కేవలం అవగాహన కోసం మాత్రమే చేయడం జరిగింది. ఏ మతాన్ని, ఏ కులాన్ని, ఎవరిని ఉద్దేశించి చేసింది కాదు. మరి ఈ వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలాగే వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రఖ్యాత భారతీయ తబలా విద్వాంసుడు, సంగీత దర్శకుడు జాకిర్ హుసేన్ గారు. ఈయనకు భారతీయ ప్రభుత్వం 1988లో పద్మశ్రీ పురస్కారాన్ని, 2002లో పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందజేసింది. ఇంతటి పేరు తెచ్చుకున్న ఈయన ముస్లిం వర్గానికి చెందిన వారే. ఇక ఇండియన్ యాక్టర్, డైరెక్టర్, సింగర్, ప్రొడ్యూసర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇలా అన్ని రకాల కళల్లో ఆరితేరిన నాజర్ గారు కూడా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారే. ఈయన అనేక సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఎన్నో సినిమాల పాటలకు మ్యూజిక్ కంపోజర్ గా, సింగర్ గా మరియు నేషనల్ అవార్డు గ్రహీత, ఫిలింఫేర్ అవార్డు గ్రహీత అన్వర్ సర్దార్ మాలిక్ అలియాస్ అను మాలిక్ కూడా ఈ వర్గానికి చెందిన వారే. ఇక పార్టీ లేదా పుష్ప అంటూ పుష్ప సినిమాలో షెకావత్ క్యారెక్టర్ చేసిన ఫహద్ ఫాసిల్ కూడా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఈయన నటుడు మాత్రమే కాదు, నిర్మాతగా కూడా మరియు జాతీయ చలనచిత్ర పురస్కారం, 3 సౌత్ ఇండియా ఫిలింఫేర్ అవార్డ్స్ తో పాటు పలు అవార్డులను అందుకున్నాడు. మరో లెజెండరీ నటి, రాజకీయ నాయకురాలు నగ్మా గారు. ఈమె తెలుగులో ఘరానా మొగుడు, అల్లరి అల్లుడు, బాషా వంటి సినిమాల్లో నటించారు మరియు తమిళ, తెలుగు, మలయాళం వంటి చిత్ర పరిశ్రమల్లో కూడా అనేక సినిమాల్లో నటించారు. ఈమె కూడా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారే. మరో అందాల భామ కత్రినా కైఫ్ కూడా ఈ వర్గం వారే. ఈమె తెలుగులో వెంకటేష్ గారు నటించిన మల్లేశ్వరి సినిమాలో జమీందారి వారసురాలుగా నటించారు. ఈమె హిందీ, మలయాళంలో ఎక్కువగా నటిస్తున్నారు. అయితే భారతదేశంలో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్స్ లో ఈమె కూడా ఒకరు. మరో సింగర్ జావేద్ అలీ ఈ వర్గానికి చెందిన వారే. ఈయన సౌత్ ఇండియా మరియు నార్త్ ఇండియా చిత్రాలలో ఎన్నో పాటలు పాడిన వ్యక్తి జావేద్ అలీ. ఈయన తెలుగులో నిప్పు, కొమరం, పులి, బెజవాడ వంటి సినిమాల్లో పాటలు పాడారు. మరో నటుడు విలన్ రియాజ్ ఖాన్ కూడా ఈ వర్గానికి చెందిన వారే. ఈయన తెలుగులో స్టాలిన్, తులసి, కారా, మజాకా లాంటి ఎన్నో సినిమాల్లో నటించారు మరియు ఈయన తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో కూడా నటిస్తున్నారు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి జబర్దస్త్ కామెడీ షోలో తాను చేసిన యాక్టింగ్ తో, మంచి పంచులతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకొని బిగ్ బాస్ సీజన్ 6 కు వెళ్లిన షేక్ ఫైమా కూడా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారే. ఇండియన్ ఐడల్ సీజన్ 10 విన్నర్ సింగర్ సల్మాన్ అలీ కూడా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారే. మరో నటి ఎంజీ రహీమా ఈ వర్గానికి చెందిన వారే. ఈమె అసలు పేరు మౌనిక. ఈమె పుట్టడం హిందూగా పుట్టినప్పటికీ ముస్లిం సిద్ధాంతాలు నచ్చి ఆ మతాన్ని స్వీకరించింది. తన పేరును రెహేమా గా మార్చుకున్నారు. ఈమె తెలుగులో చంటి, శివరామరాజు, మా అల్లుడు, పైసా లాంటి ఎన్నో సినిమాల్లో నటించింది. మరో యంగ్ హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ మరియు విలన్ అయినటువంటి శ్యామ్ గారు కూడా ఈ వర్గానికి చెందిన వారే. ఈయన తెలుగులో రేసు గుర్రం, కిక్, ఆక్సిజన్ వంటి ఎన్నో సినిమాల్లో నటించారు. మరో బ్యూటిఫుల్ నటి ఆయేషా టాకియా కూడా ఈ వర్గానికి చెందిన వారే. ఈమె పుట్టింది మహారాష్ట్ర అయినప్పటికీ ఈమె సినీ కెరియర్ మాత్రం తెలుగులో డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంతో నాగార్జున తెరకెక్కించిన సూపర్ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయ్యారు ఆయేషా. మరో గ్రేట్ లెజెండరీ నటి వహీదా రెహమాన్ గారు. ఈమె హైదరాబాద్ లోని ఒక సాంప్రదాయకమైన ముస్లిం కుటుంబంలో జన్మించింది. ఈమె తండ్రి జిల్లా మెజిస్ట్రేట్, వీళ్ళు విజయవాడలో స్థిరపడ్డారు. ఈమె చదువు విజయవాడలో పూర్తి చేసింది. వహీదా గారు తెలుగులో రోజులు మారాయి, చుక్కల్లో చంద్రుడు, బంగారు కలలు వంటి ఎన్నో సినిమాల్లో నటించారు. ఆ తర్వాత హిందీ సినిమాల్లో ఛాన్సులు రావడంతో ఇక అక్కడే స్థిరపడి స్టార్ నటిగా గుర్తింపును తెచ్చుకున్నారు. గ్రేట్ యాక్టర్, రాజకీయ నాయకురాలు ఖుష్బూ గారు కూడా ఈ వర్గానికి చెందిన వారే. మొదటి సినిమాతోనే హిట్ కొట్టిన మధుబాల గారు కూడా ముస్లిం వర్గానికి చెందిన వారే. మరో అందాల నటి RRR మూవీ హీరోయిన్ ఆలియా భట్ ఈ సినిమాతోనే తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది. ఈమె హిందీలో చాలా సినిమాల్లో నటించారు. ఈమె కూడా ముస్లిం వర్గానికి చెందిన వారే. తెలుగులో జయం, అపరిచితుడు వంటి చిత్రాలతో ఎంట్రీ ఇచ్చిన సదా గారు కూడా ఈ వర్గానికి చెందిన వారే. మరో యాక్టర్ నజ్రియా నాజిమ్ కూడా ఈ వర్గానికి చెందిన వారే. ఇక మరో నటి ఫర్జానా కూడా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారే. షార్ట్ ఫిల్మ్ యాక్టర్, సింగర్ శ్రీహాన్ కూడా ఈ వర్గానికి చెందిన వారే. కమీడియన్ కొచిన్ హనీఫా గారు కూడా ఈ వర్గానికి చెందిన వారే. ఇక యాక్టర్ నదియా గారు కూడా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారే. కమీడియన్ మున్సర్ అలీ ఖాన్ కూడా ఈ వర్గానికి చెందిన వారే. ఇక నటి అదితి రావ్ హైదరీ కూడా ఈ వర్గానికి చెందిన వారే. రచ్చ లాంటి ఎన్నో సినిమాల్లో నటించిన అజ్మల్ అమీర్ కూడా ఈ సామాజిక వర్గానికి చెందిన వారే. తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించే మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ కూడా ఈ వర్గానికి చెందిన వారే. ఇక మరో నటి హేమా మాలిని గారు కూడా ఈ వర్గానికి చెందిన వారే.
కమీడియన్ మహమ్మద్ అలీ గారు కూడా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారే మరియు ఆయన తమ్ముడు కయ్యూమ్ కూడా ఈ సామాజిక వర్గానికి చెందిన వారే. మలయాళ చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ షకీలా గారు కూడా ఈ వర్గానికి చెందిన వారే. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారు కూడా ఈ వర్గానికి చెందిన వారే. మరో లెజెండరీ యాక్టర్ మరియు డాన్సర్ ముమైత్ ఖాన్ గారు కూడా ఈ వర్గానికి చెందిన వారే. మలయాళ చిత్ర పరిశ్రమ స్టార్ హీరోగా కొనసాగుతున్న మమ్మూటి గారు కూడా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారే మరియు అతని కొడుకు దుల్కర్ సల్మాన్ గారు కూడా ఈ వర్గానికి చెందిన వారే. మరో నటి ఫాతిమా సనా షేక్ ఈ వర్గానికి చెందిన వారే. యాక్టర్ అబ్బాస్ అప్పట్లో టాప్ హీరోగా కొనసాగాడు. ఈయన కూడా ఈ వర్గానికి చెందిన వాడే. ఇక ప్రముఖ నటి హీరోయిన్ నయనతార గారు కూడా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారే. ఇక నటి తబూ గారు కూడా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారే. నటి కరీనా కపూర్ కూడా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారే. ఇక మరో నటుడు విలన్ గా ఎన్నో సినిమాల్లో నటించిన నవాబ్ షా ఈ వర్గానికి చెందిన వారే. మరియు ఈయన భార్య మిస్ యూనివర్స్ పూజా బాత్రా. ఈమె నటి మరియు మోడల్. పూజా బాత్రా తెలుగులో నాగార్జున నటించిన సిసింద్రి, గీకి వీరుడు వంటి సినిమాల్లో నటించారు. టాలీవుడ్ లో థ్రిల్లింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ మూవీస్ తీస్తున్న హీరో అడవిశేష్ గారు కూడా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారే. తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొని మంచి గుర్తింపును తెచ్చుకొని ఆ తర్వాత హీరోగా ఎదిగిన వ్యక్తి సోహెల్. అయితే సోహెల్ కూడా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. బాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతున్న సల్మాన్ ఖాన్ గారు కూడా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే. తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 అండ్ బిగ్ బాస్ 8 లో పాల్గొని మంచి గుర్తింపును తెచ్చుకున్న మెహబూబ్ కూడా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే. ఇవంటి ముస్లిం సామాజిక వర్గం నుంచి వచ్చి ఈ సినీ ప్రపంచంలో అంచెలంచెలుగా ఎదిగి తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న మన ముస్లిం యాక్టర్స్ గురించిన విశేషాలు. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకు ఒక లైక్ కొట్టండి, అలాగే వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.